ఓకే సైలెంట్. ఓకే సార్ చెప్పండి. ఫోన్ చేయండి. ఆల్రెడీ మనకు కార్యక్రమాలు బిగినాయి. మనకు ఆల్రెడీ మనకి విధిగా సాంప్రదాయంగా ధర్మకృత ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది. అలాగే మనకు శారదాపీఠం వారు, తర్వాత జుడిషి వారు కూడా, అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి 300 ఫ్రీ టికెట్ కానీ 300, అలాగే 1000-1500 కూడా సజావుగా సాఫీగా మీరందరూ గమనించారు. బయట మొత్తం అన్ని స్కానర్లు, ఒక్క నిమిషం 10 చోట్ల స్కానర్లు పెట్టాం. ప్రతి చోట కూడా టికెట్ స్వయంగా చూసరావడం జరిగింది. ప్రతి టికెట్ కూడా హోలోగ్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసైక్లింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి చాలా సజావుగా జరుగుతుంది. బస్సులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం. నిన్న ఈ మధ్యాహ్నం మేము డ్రై రన్ చేసాము. 100% వెహికల్ ఫిట్నెస్ వచ్చింది. అలాగే షిఫ్ట్లో మారే డ్రైవర్లు కూడా ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళకి బాధ్యతలు ఇచ్చాము. వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ ఎక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జీవీఎంసీ తరపున మీరందరూ తెలుసు, వాటర్ పాయింట్ కానీ, బటర్ మిల్క్ పాయింట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, అలాగే మనకు టాయిలెట్ పాయింట్స్ కానీ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ కూడా డ్యూటీ పాస్ వాళ్ళకి ప్లేస్ చేయడం జరిగింది. అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి. అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి. అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా దేర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సాటిస్ఫాక్షన్ ఆన్ ది ఆల్ అరేంజ్మెంట్స్ మేడ్ ఆన్ ది. ప్రస్తుతానికి మనము 1500 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో యాజ్ అండ్ వెన్ వచ్చిన వాళ్ళని వచ్చినందరూ కూడా పంపించడం జరుగుతుందండి. అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. సో ఎంప్లాయీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్లు, బోత్ ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా ఆ కమాండ్ సెంటర్ కాల్ చేయమని చెప్పడం జరిగింది. మీడియా వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయడం జరిగింది. అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టి కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. బై గాడ్స్ గ్రేస్ ఐ థింక్ ఈసారి చంద్రోత్సవం అది మీ అందరి సహకారంతో ప్రాపర్గా పక్కగా జరుగుతుందని మేము ఆకాంక్షిస్తాం. 1.3 నుంచి 1.5 lakhs రావచ్చని ఎస్టిమేట్ చేస్తున్నామండి. అండ్ లక్కీలీ నిన్న కూడా కొద్దిగా వర్షం పడడం, వాతావరణం చల్లదనంగా ఉండడం కూడా ఐ థింక్ భక్తులకి కొద్దిగా ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తాం. థ్యాంక్ యూ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధరణేశ్వరీం దాసీం భూతజమస్తదేవరదాం గోవింద. పేరేంటే ఇది